ఐపీఎల్ 2026లో ఎలిమినేటర్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు ములాన్పూర్ వేదికగా ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ టీంతో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఆబ్వియస్లీ పేరుకి తగ్గట్టే ఎలిమినేషన్ జరిగే మ్యాచ్. అంటే ఈ ప్లే ఆఫ్స్ నుంచి ఒక టీం ఇంటికి వెళ్ళిపోయే మ్యాచ్ మాటిదే. ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతారు. వేరేస్ గెలిచిన టీం ఆబ్వియస్లీ క్వాలిఫైర్ 2కి వెళ్తారు, అక్కడ జీటీ టీంతో తలపడతారు. సో దీంతో ఈ మ్యాచ్ అయితే ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఈ సీజన్లో 2 జట్లకి చివరి అవకాశం ఇదే. అయితే అసలు ఈ మ్యాచ్లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రీవియస్గా ప్లే ఆఫ్స్లో స్టాట్స్ అలా ఉన్నాయి. అండ్ ఆల్సో పిచ్ రిపోర్ట్ ఏంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దెన్ ఆబ్వియస్లీ ప్లేయింగ్ లెవెన్స్ అండ్ ప్లేయర్ బ్యాటిల్స్. ఇలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం మనం. సో ముందు ప్లే ఆఫ్స్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ టీం ప్లే ఆఫ్స్లో మొత్తం 14 మ్యాచెస్ ఆడారు. మీకు స్క్రీన్ మీద పెట్టేస్తున్నా చూడండి. అండ్ ఈ 14 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 6 మ్యాచ్లో గెలిస్తే 8 మ్యాచ్లు ఓడిపోయారు. అంటే ప్లే ఆఫ్స్ రికార్డ్ మరీ అంత గొప్పగా లేదు. ఈవెన్ పర్టికులర్గా ఎలిమినేటర్ మ్యాచెస్లో చూసుకున్నా సరే ఎస్ఆర్హెచ్ టీంకి అంత మంచి రికార్డ్ కనిపించట్లేదు. 5 మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 3 ఓడిపోయారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్లే ఆఫ్స్లో స్ట్రగుల్ అయ్యారు భయ్య. కానీ ఎగ్జాక్ట్గా 10 ఏళ్ల క్రితం చూసుకుంటే మాత్రం ఐపీఎల్ ఎవరికి సాధ్యం కానీ ఒక అద్భుతాన్ని చేశారు. ఎలిమినేటర్ మ్యాచ్ గెలిచి ఆ తర్వాత క్వాలిఫైర్ 2 గెలిచి అండ్ దెన్ ఫైనల్లో కప్ కూడా కొట్టారు. సో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఇలా ఒక్కసారి మాత్రమే జరిగింది. అంటే ఎలిమినేటర్ మ్యాచ్ నుంచి వెళ్ళి కప్పు కొట్టిన ఏకైక టీం ఎస్ఆర్హెచ్ టీం. దీంతో ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ అలాంటి చేయాలని కోరుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సినారియో చూసుకున్నా కాస్త తప్పట్లనే కనిపిస్తుంది. అంటే అప్పుడు కూడా క్వాలిఫైర్ 1 మ్యాచ్ ఆర్సీబీ గుజరాత్ జట్ల మధ్య జరిగింది అండ్ ఆర్సీబీ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ టీంకి ఎలిమినేటర్ ఓపెనెంట్ మాత్రం వేరు భయ్య. అంటే 2016లో అయితే కోల్కతా టీంతో ఆడారు. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్స్ టీం. మరి వీళ్ళ ప్లే ఆఫ్స్ రికార్డ్ సంగతి ఏంటి? సో ఇప్పటివరకు రాజస్థాన్ టీం అయితే ప్లే ఆఫ్స్లో మొత్తం 11 మ్యాచ్లు ఆడారు. అంటే 11 మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు 5 మ్యాచ్లు గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. వేరేజ్ స్పెసిఫిక్గా ఎలిమినేటర్ మ్యాచెస్ మాత్రమే చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడారు. అండ్ 4 మ్యాచ్లు 2 గెలిచారు, 2 ఓడిపోయారు. అయితే వాళ్ళకి పాజిటివ్ థింగ్ ఏంటంటే గతంలో ఎస్ఆర్హెచ్ ఓడించారు బై ఎలిమినేటర్ మ్యాచ్లో. అంటే 2013 సంవత్సరంలో జరిగింది ఈ 2 జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో రాజస్థాన్ వాళ్ళు 4 వికెట్ల తేడాతో గెలిచారు. అయితే 2024లో ఎస్ఆర్హెచ్ టీం దీనికి రివెంజ్ తెచ్చుకున్నారు. బట్ అది క్వాలిఫైర్ 2. సో ఇలా ప్లే ఆఫ్స్లో అయితే గతంలో చూసుకుంటే 2 జట్ల మధ్య 2 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అండ్ 2 మ్యాచ్లు ఒకటి వాళ్ళు గెలిచారు, ఒకటి వీళ్ళు గెలిచారు. దీంతో ఖచ్చితంగా అయితే 2 జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే ఈ 2 జట్ల మధ్య ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నా అలాగే రీసెంట్ రికార్డ్ చూసుకున్నా ఎస్ఆర్హెచ్ టీంకి చాలా అనుకూలంగా ఉంది భయ్య. పర్టికులర్గా ఆడ చూసాం లీగ్ స్టేజ్లో 2 మ్యాచ్లు కూడా ఆర్ఆర్ టీంని డిఫీట్ చేశారు. సో ఓవరాల్గా అయితే 2 జట్ల మధ్య మొత్తం 23 మ్యాచ్లు జరిగాయి. అండ్ 23 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు 14 గెలిస్తే ఆర్ఆర్ వాళ్ళు 9 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2022 దగ్గర నుంచి చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ మీద ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్లు ఆడితే 6 గెలిచేశారు. సో గత 4 ఏళ్లలో రాజస్థాన్ టీం ఎస్ఆర్హెచ్ వాళ్ళని ఒక్కసారి కూడా ఓడించలేకపోయారు భయ్య. అద్భుతమైన ఫామ్తో ఎస్ఆర్హెచ్ టీం డామినేట్ చేస్తూ వచ్చారు. దీంతో విన్నింగ్ స్ట్రీక్ ఖచ్చితంగా వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. బట్ ఎనివే అలా అని చెప్పి ఆర్ఆర్ టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు భయ్యో. పర్టికులర్గా ఈ మ్యాచ్ ఆడిపోయి ముల్లాన్పూర్ గ్రౌండ్లో చూసుకుంటే వాళ్ళకి వేరే లెవెల్ రికార్డు ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచేశారు, ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. అదే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడితే ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయారు. సో ఇంత మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ టీంని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. మళ్ళీ చివరి లీగ్ మ్యాచెస్లో ఈ 2 జట్లు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి వచ్చారు. దీంతో ఈరోజు అయితే మనం ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే పంజాబ్లోని ములాన్పూర్ వికెట్ చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ని అయితే పిచ్ నెంబర్ 4 మీద ఆడబోతున్నారంట. సో ఈ పిచ్ నెంబర్ 4 అయితే ఒక మిక్స్డ్ సాల్ వికెట్. అంటే రెడ్ సాల్ ఉంటుంది, బ్లాక్ సాల్ ఉంటుంది. బట్ మోస్ట్లీ రెడ్ సాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే 75% రెడ్ సాల్ ఉంటే 25% బ్లాక్ సాల్ ఉంటుంది. దీనివల్ల ఈ స్టేడియం కొత్తగా ఓపెన్ చేసిన టైంలో చూసాం ఈ వికెట్ కొంతవరకు 2 పేస్డ్గా ఉండేది. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ భయ్య. మెయిన్లీ పిచ్ నెంబర్ 4 మీద ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈ ఆటతో ఒక మ్యాచ్ ఆడారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే భారీ స్కోర్లు వచ్చాయి. ఎస్ఆర్హెచ్ టీం 219 కొడితే పీబీకేఎస్ వాళ్ళు దాన్ని చేసి పాడేశారు. పైగా మ్యాచ్ చూసుకుంటే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్. సో పగటిపూట మ్యాచ్ ఆడినప్పుడు ఎంత పెద్ద స్కోర్స్ వచ్చాయంటే నైట్ టైం మ్యాచ్కి మేము ఒకే వదిలేస్తున్నాయి. డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ గేమ్ చూసేందుకు అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అండ్ ఆర్ఆర్ ఓపెనర్స్ ఈ పిచ్ మ్యాచ్ చాలా ఎంజాయ్ చేస్తారు భయ్య. అయితే టాస్ విషయానికి వస్తే మాత్రం చాలా క్రూషియల్. ఈ గ్రౌండ్లో చేజింగ్ చేసిన టీంలు ఎక్కువ మ్యాచ్లో గెలిచాయి. పర్టికులర్గా ఈ ఏడాది చూసుకుంటే ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఈ 4 మ్యాచ్లో 3 సార్లు చేజింగ్ చేసిన టీమే గెలిచింది. అది కూడా ముందు చెప్పినట్టే పంజాబ్ టీం ఎస్ఆర్హెచ్ మీద 220 టార్గెట్ని చేశారు. వేరే ఆ తర్వాత చూసుకుంటే ఆర్ఆర్ టీం పంజాబ్ టీం మీద 223 టార్గెట్ని చేశారు. సో ఈ పిచ్ మీద అయితే అరౌండ్ 220 టార్గెట్స్ చాలా ఈజీగా అయిపోయాయి. దీంతో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మాత్రం చాలా పెద్ద స్కోర్ పెట్టాలి భయ్య. ఇన్ఫ్యాక్ట్ క్వాలిఫైర్ 1 ఆర్సీబీ టీం ఎలా అయితే పెద్ద స్కోర్ కొట్టారో అలాంటి స్కోర్ కొట్టాలి. మళ్ళీ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్ ఒక లీగ్ స్టేజ్ మ్యాచ్లో చూసాం. అంటే పంజాబ్ టీం లక్నో టీం మీద కొట్టారు 254 రన్స్. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ టీం ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద స్కోర్ కొట్టాలి, అరౌండ్ 250 అయినా కొట్టాలి. అదర్వైజ్ అరౌండ్ 200 లేదా 220 స్కోర్ కొడితే మాత్రం చేజింగ్ టీంకి చాలా అడ్వాంటేజ్గా మారిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సెకండ్ హాఫ్లో.
సో ఈ గ్రౌండ్లో అయితే ప్రిఫరబుల్ ఆప్షన్ చేసింగ్, అంటే ఏ టీం అయితే టాస్ గెలుస్తారో వాళ్ళు ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. అయితే ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కూడా ఫ్యాన్సీ చేసుకోవచ్చు పోయా, ఎందుకంటే వాళ్ళు ఆడితే ఫ్లాట్ ట్రాక్స్ మీద టార్గెట్స్ని మంచిగానే డిఫెండ్ చేసుకోగలిగారు. సో ఇంతేమో ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి కూడా మొగ్గు చూపొచ్చు, బట్ రాజస్థాన్ టీం మాత్రం ఖచ్చితంగా చేసింగ్ వైపే మొగ్గు చూపుతారు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి అయితే ఎలాంటి వర్షం అడ్డంకి లేదు, మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి రెయిన్ బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు, పర్టికులర్గా వాళ్ళ బ్యాటింగ్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా టాప్ 5 బ్యాట్స్మెన్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొడుతున్నారు. సో మీరు ఒకసారి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు, వేరే ఇషాన్ కిషన్ అతను కూడా సేమ్ టు సేమ్ క్లాసన్ అయితే 600 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇక ట్రావిస్ హెడ్ చూసుకుని అరౌండ్ 400 రన్స్ కొట్టాడు, అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా మంచిగానే కంట్రిబ్యూట్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి బ్యాటింగ్లో స్ట్రెంత్ అయితే వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్, మరి ముఖ్యంగా క్లాసన్, ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు ఇద్దరు ఇచ్చిపోయినా సరే ఆ టీంకి ఈజీగా భారీ స్కోర్ వస్తుంది. అయితే లాస్ట్ టైం చూసుకుంటే ఇదే పిచ్ నెంబర్ 4 మీద క్లాసన్ స్ట్రగుల్ అవడం చూసాం, చాలా అంటే చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో స్లోగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అతని మీద విమర్శలు కూడా వచ్చాయి. సో ఇంటి పిచ్ మీద కంబ్యాక్ చేయడానికి ఇది క్లాసన్కి చాలా మంచి అవకాశం. అయితే ఆ మ్యాచ్లో ఓపెనర్స్ చూసుకుంటే మాత్రం చెలరైపోయారు, పాపులర్లోనే 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టేయడం చూసాం మనం. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అయితే ఈ పిచ్ మీద చాలా తగ్గేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి భయ్య. వేరే బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్, ఈశాన్ మలింగ మరియు సాకిబ్ హుసేన్ ఈ ముగ్గురు కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నారు. ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసి పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ సాకిబ్ హుసేన్ అయితే ఒక యూనిక్ రికార్డ్ క్రియేట్ చేయడం చూసాం. తను డిబ్బి చేసిన తర్వాత వరుసగా 10 మ్యాచ్లో ప్రతి మ్యాచ్లో కూడా వికెట్ తీశాడు, అంటే ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో చూసుకుంటే ఇప్పుడు ఇలా జరగలేదు. ఇక ఈశాన్ మలింగ్ చూసుకున్నా, అలాగే ప్యాట్ కమిన్స్ చూసుకున్నా ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లోనే ఉన్నారు. వేరే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే కానీ ఈ మ్యాచ్లో కూడా ఒక్క స్పిన్నర్తోనే వెళ్తారు, అంటే మరోసారి శివం కుమార్తో వెళ్తారు, అండ్ అతనైతే చాలా డీసెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ కూడా చాలా మంచిగానే కనిపిస్తుంది. బట్ 5వ బౌలింగ్ ఆప్షన్ విషయంలోనే కాస్త రొటేషన్ చూస్తున్నాం, అంటే కొన్ని మ్యాచ్లో ప్రఫులింగ్ని ఆడించారు, వేరే గత మ్యాచ్లు చూసుకుంటే మాత్రం హర్షల్ పటేల్ని తీసుకున్నారు. సో ఇంటి మ్యాచ్లో ఎవరిని ఆడిస్తారో చెప్పడం కాస్త కష్టమే. నేనైతే మళ్ళీ ప్రఫులింగ్కి అవకాశం ఇస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే అతను ఆర్ఆర్ టీం మీద తన డెబ్యూ మ్యాచ్లో చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ ఆఫ్కోర్స్ ఆ తర్వాత రివర్స్ పిక్చర్లో కాస్త బ్యాక్ఫైర్ అయ్యింది, బట్ స్టిల్ ఆ పాజిటివ్ మెమరీస్ అయితే ఉంటాయి కాబట్టి ప్రఫులింగ్ని ఆడిస్తే బెటర్ అనుకుంటున్నా. సో ఈ మ్యాచ్లో మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్లేయింగ్లోనే మార్పులు జరిగితే ఇది ఒక్క మార్పు జరిగింది, అదర్వైజ్ వాళ్ళు సేమ్ కాంబినేషన్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక రాజస్థాన్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే చివరి లీగ్ మ్యాచెస్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. మరి ముఖ్యంగా ముంబై టీంకి అగైనెస్ట్గా చూసాం, వాళ్ళు ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పటికీ మిగతా బ్యాట్స్మెన్ మంచిగానే రాణించారు, 200 కంటే ఎక్కువ స్కోర్ కొట్టగలిగారు. సో నార్మల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీం ఎక్కువగా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతుంది, పర్టికులర్గా వైభవ్ సూర్యవంశీ అతను ఒక 10 ఓవర్ల పాటు నిలబడ్డాడంటే స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలాగే జైస్వాల్ చూసుకున్నా చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్. సో ఇద్దరు ఓపెనర్స్ అయితే ఆర్ఆర్ టీంకి చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళతో పాటు ధ్రువ్ జురేల్ అతను కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు, అండ్ ఆల్సో రేయన్ పరాగ్ ఈ సెకండ్ హాఫ్లో మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వేరే గత మ్యాచ్లో చూసుకుంటే షనక చాలా మంచి బ్యాటింగ్ చేయడం చూసాం, అండ్ ఆల్సో జాఫ్రా ఆర్చర్ అవుట్ ఆఫ్ నెవర్ వచ్చి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ కొట్టాడు. సో ఇలా మెల్లగా ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే చిన్న చిన్న క్యామెస్ అయితే ఆడుతున్నారు. మేలీ డాన్ ఫెరీరా పంజాబ్ కింగ్స్ టీం మీద చెలరైపోవడం చూసాం, ఒక మైండ్ బ్లోయింగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. సో ఇంత ఆర్ఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఏమాత్రం తీసి పడేలేం భయ్య, వాళ్ళ దగ్గర కూడా ఫైర్ పవర్ ఉంది, బట్ ఆ ఫైర్ అప్పుడప్పుడు వస్తుంది, ఎక్కువసార్లు రాదు. ఇక బౌలింగ్లో చూసుకుంటే ఆబ్వియస్లీ జాఫ్రా ఆర్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు, అంటే ఆర్చర్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే ముంబై టీంకి అగైనెస్ట్గా ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. అండ్ దెన్ అతనితో పాటు యంగ్స్టర్ యశ్రాజ్ పుంజా అతను కూడా ప్రతి మ్యాచ్లో నిలకడగా బౌలింగ్ చేయగలుగుతున్నాడు. సో ఇద్దరు బౌలర్స్ అయితే ఆర్ఆర్ టీంకి కన్సిస్టెంట్ పెర్ఫార్మర్స్, బట్ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు ఇన్కన్సిస్టెంట్. మరి ముఖ్యంగా నాండ్రే బర్గర్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తున్నాడు, అండ్ బ్రిజేష్ శర్మ చూసుకుని ఒక మ్యాచ్లో మంచిగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయట్లేదు. ఇక 5వ బౌలింగ్ ఆప్షన్కి వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో జడేజా మరి షనకాని యూజ్ చేసుకున్నారు, కొంతవరకు వర్కౌట్ అయింది. బట్ టు బీ ఫ్రాంక్ జడేజా అయితే ఫుల్ ఫిట్నెస్తో లేడు భయ్య, ఈవెన్ రేయన్ పరాగ్ చూసుకుని అతను కూడా ఇంజరీతోనే ఆడాడు. సో ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ ఇద్దరు కూడా ఇంజరీస్తోనే కంటిన్యూ అవుతారు, అంటే నిక్ ఉన్నా సరే ఈ మ్యాచ్లో ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ రేయన్ పరాగ్ అయితే ఆల్రెడీ చెప్పేశాడు ఆడతా అని చెప్పి. వేరే జడేజా విషయంలో చూసుకుంటే కొంతవరకు డౌట్ ఉంది, అంటే అతను ఆడతాడని చెప్పి 100% చెప్పలేం, బట్ మోస్ట్ లైక్లీ 90% ఆడేందుకు అవకాశం ఉంటుంది. సో వేళ జడేజా కనుక ఆడితే వాళ్ళైతే అగైన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకుంటారు. మళ్ళీ జడేజా క్లాసన్ మరి ఇషాన్ కిషన్ చాలా వరకు సైలెంట్గా ఉంచాడు, వాళ్ళ మీద మంచి రికార్డ్స్ ఉన్నాయి, ఎక్కువసార్లు అవుట్ చేయలేకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు. లేదు జడేజా ఫిట్గా లేడనుకుంటే మాత్రం ఎక్స్ట్రా బౌలర్ని ఆడించుకుంటారు, అంటే బిష్నో లేకపోతే పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే సందూ శర్మ లాంటి వాళ్ళని ఆడించుకుంటారు. బట్ నేను ఓవరాల్ బౌలింగ్ సెటప్ చూసుకుంటే మాత్రం ఆ కలెక్టివ్నెస్ మిస్ అవుతుంది, అంటే అందరు బౌలర్స్ కూడా కలిసికట్టుగా రాణించలేకపోతున్నారు, ఏదో ఒకరిద్దరు బౌలర్స్ మాత్రమే నిలకడగా రాణిస్తున్నారు, మిగతా బౌలర్స్ నుంచి ఆ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. మరి దీన్ని అధిగమించడం కోసం ఆర్ఆర్ టీం ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేసుకొస్తారో చూడాలి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ పవర్ ప్లేసే చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి మరి జాఫ్రా ఆర్చర్ మధ్య చాలా మంచి బ్యాటిల్స్ చూడొచ్చు. సో ఆర్చర్కి అయితే ట్రావిస్ హెడ్ మీద కొంతవరకు మెరుగైన రికార్డ్ కనిపిస్తుంది, అంటే 7 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు. ఏందో 33 బంతులు 53 పరుగులు ఇచ్చినా సరే యావరేజ్ తక్కువగా ఉంది, బట్ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు.
సో లాస్ట్ టైం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హెడ్ నుంచి ఆఫ్ రాచర్ అవుట్ చేశాడు. దీంతో మరోసారి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వేరే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్కి చూసుకుంటే మాత్రం ఆచరణ చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కోసారి అవుట్ అయినప్పటికీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంది. సో దీంతో ఈ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఒక చీకి మూవ్ చేయొచ్చు భయ్య. అంటే పవర్ ప్లేలో డానోవన్ ఫెరేరా లాంటి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్కి బాల్ ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు. మీరు లాస్ట్ టైం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఫెరేరా, అభిషేక్ శర్మ వికెట్ తీయడం చూసాం. దీంతో ఖచ్చితంగా ఏదో కోరైనా సరే ట్రై చేస్తారు అనుకుంటున్న పవర్ ప్లేలో. అంటే దగ్గర జరిగితే మరోసారి అభిషేక్ మరి ఫెరేరా మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. ఇక తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్కు షనకాకు మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. గతంలో ఇద్దరి మధ్య ఒక్కసారి మాత్రమే ఫేస్ ఆఫ్ జరిగింది అండ్ ఒక సందర్భంలో షనక అవుట్ చేశాడు. అది కూడా కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాయి. వేరే క్లాసన్ అగెనిస్ట్గా చూసుకుంటే మాత్రం బ్రిజేష్కి కాస్త మంచి రికార్డ్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్లో తలపినప్పుడు చూసాం. బ్రిజేష్ శర్మ డామినేట్ చేశాడు. 8 బాల్స్ వేస్తే 4 పరుగులు మాత్రం ఇచ్చాడు అండ్ ఆల్సో క్లాసన్ అవుట్ చేశాడు. సో హిందీ మ్యాచ్లో కాటిరామ్ గౌడ్కు యంగ్స్టన్ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ వైపు నుంచి చూసుకుని టాప్ బేస్లో వైభవ్ సూర్యవంశీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వికెట్. లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీం మీద సెంచరీ కొట్టాడు. ఎవరు మర్చిపోతారు దాన్ని. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఎంత వీలైతే అంత తొందరగా సూర్యవంశీ వికెట్ తీసుకోవాలి. మరి చేయడానికి ఎవరు ఉన్నారంటే గతంలో పర్పులింగ్ ఒకసారి అవుట్ చేశాడు, అలాగే సాకిబ్ హుసేన్ కూడా ఒకసారి అవుట్ చేశాడు. కానీ ఇద్దరిని కూడా సూర్యవంశీ వాయించి వదిలిపెట్టాడు. వేరే మిగతా బౌలర్స్ని కూడా వాయించేశాడు భయ్య. అందరి మీద చాలా మంచి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఇంటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాధ్యత తీసుకోవాలి. అంటే అతను ఇనీషియల్గా వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. మీరు లాస్ట్ లీగ్ మ్యాచ్లో ముంబై టీం వాళ్ళు చాలా మంచి ట్రాప్ సెట్ చేయడం చూసాం. అంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తే ఆ డీప్ ఫిల్టర్స్ని పెట్టారు అండ్ ఈ ట్రాప్లో సూర్యవంశీ పడిపడి ఎర్లీగా అవుట్ అయిపోయాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం కూడా సేమ్ అలాంటి కౌంటర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అతను రీచ్లో లేకుండా ఎర్లీగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ వేస్తే అవుట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక జైస్వాల్ని చూసుకుంటే గతంలో ఈశాన్ మలింగ్ ఒకసారి అవుట్ చేశాడు. అది కూడా కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాయి. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వేరే ఆ తర్వాత పరాక్ అగెనిస్ట్గా చూసుకుంటే హర్షల్ పటేల్కి మంచి రికార్డు ఉంది అండ్ ఆల్సో ప్యాట్ కమిన్స్ ఇతను కూడా మంచి రికార్డు ఉంది. ఇద్దరు కూడా చెరో 3 సార్లు అవుట్ చేశారు. మళ్ళీ ప్యాట్ కమిన్స్ అయితే పరాక్ని చాలా ట్రబుల్ చేశాడు. దీంతో పరాక్ బ్యాటింగ్ రాగానే ప్యాట్ కమిన్స్ ఒక ఓవర్ వేస్తే మంచి రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక చివరిగా మనమైతే డానోవన్ ఫెరేరా అలాగే సాకిబ్ హుసేన్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మళ్ళీ సాకిబ్ హుసేన్ మిడిల్ అండ్ ఎత్తోర్స్లో చాలా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అతను ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి. ఎనివే ఈ మ్యాచ్లో అయితే మరోసారి పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్గా మారుతుంది భయ్య. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉండాలి. వాళ్ళు ఎప్పుడైతే పవర్ ప్లేలో ఒకటి కంటే ఎక్కువ వికెట్లు కోల్పోకుండా ఉంటారో అలాంటి సందర్భాల్లో చాలాసార్లు మ్యాచ్లు గెలిచారు. వేరే రాజస్థాన్ టీం చూసుకున్న సేమ్ సినారియో. వాళ్ళకి కనీసం ఒక్క ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినా సరే ఫైర్ అవ్వాలి. సో దీంతో మ్యాచ్లో ఇట్టే కానీ ఏ టీం అయితే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 పవర్ ప్లేస్ని డామినేట్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఆర్ఆర్ బౌలర్స్ ఎస్ఆర్హెచ్ టాప్ అని తొందరగా అవుట్ చేస్తే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. క్లాసన్ మరి నితీష్ కుమార్ రెడ్డి తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్ కనిపించట్లేదు. దీంతో ఆర్ఆర్ బౌలర్స్ కనుక వెళ్ళి వికెట్స్ ఇస్తే ఖచ్చితంగా ప్రెజర్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో లెట్స్ సీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం గెలిచి 2016 రిపీట్గా పునాది వేస్తారా లేకపోతే ఆర్ఆర్ టీం ఏమైనా ఎస్ఆర్హెచ్ వాళ్ళకి షాక్ ఇస్తారా? మీరైతే కింద కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.